నాకు అన్యాయం జరిగిందని మీరు కోర్టు మెట్లెక్కారు అనుకుందాం. 5 ఏళ్లపాటు అంటే అక్షరాలా 5 ఏళ్లపాటు ఒక సుదీర్ఘమైన పోరాటం చేశారు. ప్రతి వాయిదాకు హాజరయ్యారు, మానసికంగా ఎంతో మదనపడ్డారు. చివరకు తీర్పు మీకే అనుకూలంగా వచ్చింది. అంటే మీరు గెలిచారు. కరెక్ట్, గెలిచారు. కానీ లెక్కలు చూసుకుంటే మీకు నష్టపరిహారంగా వచ్చిన డబ్బు కంటే ఈ 5 ఏళ్లలో లాయర్ల ఫీజులకు, కోర్టు ఖర్చులకే మీరు ఎక్కువ ఖర్చు పెట్టారని అర్థమైంది. అవును, ఇది చాలా మందికి ఎదురయ్యే పరిస్థితే. ఖచ్చితంగా. మరి అప్పుడు ఆ గెలుపును గెలుపంటారా? చాలామంది సామాన్యులకు, వ్యాపారులకు మన న్యాయస్థానాలు న్యాయాన్నందించే దేవాలయాల్లా కాకుండా కాలాన్ని, డబ్బును మింగేసే ఒక చీకటి అడవిలా ఎందుకు కనిపిస్తాయో చెప్పడానికి బహుశా ఈ ఒక్క ఉదాహరణ చాలు అనుకుంటా. నిజమే. మీరు చెప్పిన ఈ వాస్తవం వినడానికి కొంచెం చేదుగా ఉంటుంది, కానీ అది అక్షర సత్యం. అంటే కోర్టులోకి అడుగు పెట్టే ముందు విషయాలు చాలా స్పష్టంగా ఉన్నట్లు అనిపిస్తాయి. తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేది కాగితాల మీద క్లియర్గానే ఉంటుంది. అవును. కాని ఒక్కసారి ఆ న్యాయ ప్రక్రియలో చిక్కుకున్నాక ఎన్ని వాయిదాలు పడతాయో, ఎన్ని అప్పీళ్లు వస్తాయో, అసలు ఏళ్ల తరబడి ఆ వ్యవహారం ఎలా సాగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతేకదా. అందుకే న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, ఆ న్యాయం సరైన సమయంలో, సరైన ఖర్చుతో జరగడం కూడా అంతే ముఖ్యం. సరే, దీన్ని కాస్త విడమరిసి చూద్దాం. సరిగ్గా ఇక్కడే మన ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది. ఈరోజు మనం లోతుగా విశ్లేషిస్తున్న డాక్యుమెంట్లలో ఈ సుదీర్ఘమైన న్యాయ పోరాటాలకు ఒక బలమైన ప్రత్యామ్నాయం గురించి వివరంగా చర్చించారు. అవును, అదే ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, అంటే ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటారు, షార్ట్గా ఏడీఆర్. కరెక్ట్, ఏడీఆర్. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ లక్ష్యమేంటంటే అసలు ఈ ఏడీఆర్ అంటే ఏమిటి, ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్ లాంటి పదాలకు అసలు అర్థాలేమిటి, ఇవి కోర్టులతో పోలిస్తే ఎందుకు మెరుగైనవి అని తెలుసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఏడీఆర్ అనేది కేవలం కోర్టుల భారాన్ని తగ్గించే ఒక ఉపశమనం మాత్రమే కాదు, కాంట్రాక్టులు సరిగ్గా అమలయ్యేలా చూసే ఒక సాధనం అని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అచ్చంగా చెప్పారు. అసలు విషయానికొస్తే వివాదం అనగానే ఒకరు గెలవాలి, మరొకరు ఓడిపోవాలి అనే ఆ పాత కోణం ఉంటుంది కదా. అవును, కోర్టుల్లో జరిగేదదే కదా. ఖచ్చితంగా. ఆ కోణం నుండి బయటకు వచ్చి రెండు పక్షాల ప్రయోజనాలను ఎలా కాపాడాలి అని ఆలోచించడమే ఈ ఏడీఆర్ ప్రధాన లక్ష్యం. కోర్టుల కంటే బయట వివాదాలను పరిష్కరించుకునే ఈ పద్ధతులు ఎలా సమయాన్ని, డబ్బును ఆదా చేస్తాయో మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇవి సిద్ధాంతపరంగా ఎంత గొప్పగా ఉన్నా ఆచరణలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయనేది కూడా మనం పరిశీలించాలి. సరే, బేసిక్స్తో మొదలు పెడదాం. ఇందాక మనం అనుకున్నట్లు కోర్టుల వల్ల కలిగే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే కదా. ఆ సుదీర్ఘమైన వాయిదాలు, ఖరీదైన ఫీజులు, వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ ఏడీఆర్ పద్ధతులలో ప్రధానంగా ఏముంటాయి? ఇందులో ముఖ్యంగా 5 రకాలుంటాయండి. అవేంటంటే ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్, నెగోసియేషన్ మరియు లోక్ అదాలత్. ఓకే, 5 రకాలు. అవును. న్యాయస్థానాలతో పోలిస్తే ఇవి చాలా చవుకైనవి, అలాగే ఇరుపక్షాల మధ్య గోప్యతను కాపాడేవి. అంటే పబ్లిక్లోకి వెళ్లకుండా విషయాలు సీక్రెట్గా ఉంటాయి. అది వ్యాపారాలకు చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. పైగా ఇవి సౌకర్యవంతమైనవి, చాలా త్వరితగతిన ముగిసేవి కూడా. అయితే ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇవి పాశ్చాత్య దేశాల నుండి మనం అరువు తెచ్చుకున్న ఆధునిక పద్ధతులు కావు అని మన డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇవి ప్రాచీన కాలం నుండే భారతదేశంలో అమల్లో ఉన్నాయట కదా. ఉదాహరణకు ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య స్మృతి లాంటి భారతీయ గ్రంథాలను పరిశీలిస్తే అందులో పూగ, శ్రేణి, కుల అనే 3 ముఖ్యమైన వ్యవస్థల గురించి ప్రస్తావన ఉంటుంది. పూగ, శ్రేణి, కుల పేర్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి ఎలా పనిచేసేవి? ఇవి ఎలా పనిచేశావో చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు ఒకే ప్రాంతంలో నివసించేవారి మధ్య తగాదాలు వస్తే ఆ గ్రామ పెద్దలతో కూడిన పూగ అనే సభ దాన్ని పరిష్కరించేది. అంటే మన గ్రామ పంచాయతీ లాంటిదా? అచ్చం లాంటిదే. ఇక శ్రేణి విషయానికి వస్తే ఇవి అప్పటి వ్యాపార, వాణిజ్య వర్గాల సంఘాలు. ఇద్దరు వ్యాపారుల మధ్య ఏదైనా లావాదేవీల్లో తేడా వస్తే ఆ శ్రేణి పెద్దలు కూర్చుని ఒక తీర్పిచ్చేవారు. ఓహో, ట్రేడ్ యూనియన్స్ లాగా. కరెక్ట్. ఒకవేళ ఆ తీర్పును ఎవరైనా ధిక్కరిస్తే
వారిని ఆ వ్యాపార సంఘం నుండి వెలివేసేవారు. అంటే ఆలోచించండి, కోర్టులు, పోలీసులు లేకపోయినా కేవలం సామాజిక కట్టుబాట్లతోనే తీర్పులను అమలు చేసే వ్యవస్థది. వావ్, చాలా పవర్ఫుల్ కదా. అవును. ఇక కుటుంబ, ఆస్తి వివాదాలను సామరస్యంగా తీర్చడానికి కులసభలు ఉండేవి. దీనంతటి అర్థమేమిటి? అంటే ఆ వ్యవస్థల గురించి వింటుంటే చాలా లాజికల్గా అనిపిస్తోంది. కానీ నాకిక్కడ ఒక సందేహం వస్తోంది. అడగండి. ప్రాచీన కాలంలో అంత పటిష్టంగా, అంత స్వతంత్రంగా పనిచేసిన ఒక గొప్ప వ్యవస్థ మరి స్వాతంత్రం తర్వాత ఎందుకు విఫలమైంది? మన డాక్యుమెంట్లలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేశాయి గారి ఒక కొటేషన్ ఉంది. అవును, గుర్తుంది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఉన్న ఆర్బిట్రేషన్ విధానం గురించి ఆయన మాట్లాడుతూ, అది లాయర్లకు నవ్వు తెప్పించేలా, న్యాయతత్వవేత్తలకు కన్నీళ్లు తెప్పించేలా తయారైందని చాలా ఘాటుగా విమర్శించారు. పాత పద్ధతులకు ఆధునిక చట్టపరమైన గుర్తింపు ఎలా అవసరమైంది? అసలు ఎందుకు పనికిరాకుండా పోయాయి? దీన్ని ఒక విస్తృత కోణంలో చూస్తే మనకసలు సమస్య అర్థమవుతుంది. ప్రధాన కారణమేంటంటే చట్టపరమైన సంక్లిష్టత. స్వాతంత్ర్యం తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న పాత ఆర్బిట్రేషన్ చట్టం అంటే 1940 నాటి చట్టం చాలా లొసుగులతో ఉండేది. అప్పట్లో ఒక ఆర్బిట్రేటర్ ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పులు అమలు చేయడానికి మళ్లీ సివిల్ కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాల్సొచ్చేది. అర్రే, మళ్ళీ కోర్టుకే వెళ్లాలా? అంతే కదా. అలాగే ఆ తీర్పు నచ్చుకుపోతే ఏ చిన్న కారణం చూపించినా మళ్లీ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉండేది. అంటే ఏడీఆర్ అనేది ఒక తుది పరిష్కారం కాకుండా కోర్టుకు వెళ్లే ముందు ఆడాల్సిన ఒక ఎక్స్ట్రా ఆటలాగా మారిపోయింది. అంటే సమయం తగ్గాల్సింది పోయి డబల్ అయిందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపార వర్గాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది. ఓహో, అంటే సమస్యను పరిష్కరించాల్సిన వ్యవస్థే ఒక కొత్త సమస్యగా మారిందన్నమాట. మరి ఈ గందరగోళాన్ని ఎలా గాడిలో పెట్టారు? ఇక్కడే అంతర్జాతీయ జోక్యం అవసరమైంది. ఐక్యరాజ్యసమితికి చెందిన అన్సిట్రాల్ అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా జోక్యం చేసుకుంది. యుఎన్ వాళ్ళు వచ్చారా? అవును. అంతర్జాతీయ వ్యాపారం సాఫీగా జరగాలంటే అన్ని దేశాల్లో ఒకే విధమైన వివాద పరిష్కార చట్టాలు ఉండాలని వాళ్లు భావించారు. అందుకే అన్సిట్రాల్ ద్వారా కొన్ని గ్లోబల్ మార్గదర్శకాలను రూపొందించారు. ఆ మార్గదర్శకాల ఆధారంగానే భారతదేశం తన పాత చట్టాలను పక్కన పెట్టి 1996 ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ చట్టం తీసుకువచ్చింది. ఓకే, 1996 చట్టం. ఇక్కడ్నుండే అసలు మార్పు మొదలైందనమాట. అవును. ఈ చట్టమే మన దేశంలో ఏడీఆర్కు ఒక బలమైన ఆధునిక పునాది వేసింది. సరే, ఈ చారిత్రక నేపథ్యం, ఆ చట్టపరమైన పునాది గురించి బాగానే అర్థమైంది. అయితే ఇప్పుడు మనం అసలు ఆ విధానాలేంటో కాస్త విడమర్చి చూద్దాం. తప్పకుండా. మన డాక్యుమెంట్లలో అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్లో పదే 3 పదాలు కనిపిస్తున్నాయి: ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ మరియు మీడియేషన్. సాధారణంగా బయట ఎవరినైనా అడిగితే అవన్నీ కోర్టు బయట రాజీపడే పద్ధతులే కదా, పేర్లు మారితే తేడా ఏముంది అనుకుంటారు. అవును, చాలామందికి ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది. కానీ మనం లోతుగా పరిశీలిస్తే వాటి మధ్య చాలా స్పష్టమైన తేడాలున్నాయని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. వీటిని సరళంగా అర్థం చేసుకోవడానికి నేనొక చిన్న ఉపమానం చెబుతాను, వినండి. చెప్పండి. ఒకవేళ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని ఒక ఆటతో పోలిస్తే అందులో ఆర్బిట్రేటర్ అనే వ్యక్తి ఆ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ ఇచ్చే ఒక రెఫరీ లాంటివాడు అనుకుందాం. రెఫరీ. అలాగే మీడియేటర్ అనే వ్యక్తి ఉదాహరణకు గొడవలొచ్చినప్పుడు ఇద్దరినీ కూర్చోబెట్టి వాళ్లే మాట్లాడుకునేలా మాటలు కలిపే ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్ అనుకుందాం. ఓకే, కౌన్సిలర్. ఇక మూడో వ్యక్తి కన్సిలియేటర్ని స్వయంగా ఒక ప్లాన్ గీసిచ్చి ఇదిగో ఇలా ముందుకు వెళ్దాం అని పరిష్కారాన్ని సూచించే ఒక ఆర్కిటెక్ట్తో పోల్చోచ్చు కదా. వావ్, ఇది చాలా చక్కటి ఉపమానం. మీరు చెప్పిన ఈ పోలిక ఈ 3 పద్ధతుల ప్రాథమిక స్వభావాన్ని ఖచ్చితంగా వివరిస్తోంది. దీన్ని మనం చట్టపరమైన విధానాలకు అన్వయిస్తే ఆ తేడాలు ఇంకా బాగా అర్థమవుతాయి. అయితే వివరించండి. మొదటిది ఆర్బిట్రేషన్ కదా. అవును. ఆర్బిట్రేషన్ విషయానికొస్తే ఇది చాలా ఫార్మల్గా జరిగే ప్రక్రియ. మన డాక్యుమెంట్లలో 1858 నాటి కాలిన్స్ వర్సెస్ కాలిన్స్ కేసుకు సంబంధించిన ఒక నిర్వచనం ప్రస్తావించారు. 1858 నాటి కేసు. అవును. దాని ప్రకారం ఇద్దరి మధ్య వివాదమొచ్చినప్పుడు వారు ఒక తటస్థ వ్యక్తిని నియమించుకుని తమ వాదనలను వినిపిస్తారు. ఆ ఆర్బిట్రేటర్ ఇచ్చే తీర్పును అవార్డ్ అంటారు. ఓకే, అవార్డ్.
ఆ అవార్డనేది అచ్చం కోర్టు తీర్పులాగానే కట్టుబడి ఉండాల్సిన ఒక చట్టపరమైన తీర్పు. దీన్ని ఇంగ్లీష్లో బైండింగ్ అంటారు. ఇరుపక్షాలు దీన్ని ఫాలో అవ్వాల్సిందే. అంటే ఇక్కడ ఆర్బిట్రేటర్కు ఆ రెఫరీకి ఉన్నట్లు పరిష్కారాన్ని ఖచ్చితంగా అమలు చేసే అధికారం ఉంటుంది. మరి కన్సిలియేషన్ అలా కాదా? కాదు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే కన్సిలియేషన్లో తీర్పులు ఉండవు. ఇది 1996 చట్టంలోని సెక్షన్ 67 సబ్సెక్షన్ 4 ప్రకారం జరుగుతుంది. ఇందులో కన్సిలియేటర్ ఒక ఆర్కిటెక్ట్ లాగా క్రియాశీలక పాత్ర అంటే ప్రోయాక్టివ్ రోల్ పోషిస్తాడు. ప్రోయాక్టివ్ రోల్ అంటే అంటే ఇరుపక్షాల వాదనలు విన్నాక ఆయనే స్వయంగా ఇదిగో ఈ పరిష్కారం బాగుంటుంది, ఒకసారి ఈ డ్రాఫ్ట్ చూడండి అని రాజీ మార్గాలను సూచిస్తాడు. దీనికి మన డాక్యుమెంట్లలో మహాభారతంలోని ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మహాభారతం ఉదాహరణ ఏంటది? ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల మధ్య యుద్ధాన్ని నివారించడానికి శ్రీకృష్ణుడు చేసిన రాయబారముందే అది అచ్చంగా ఈ కన్సిలియేషన్ పద్ధతే. ఓహో, ఎలా? కృష్ణుడు కేవలం ఇరుపక్షాలను కూర్చోబెట్టి ఊరుకోలేదు. పాండవుల తరపున వెళ్లి రాజ్యం మొత్తం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ఆ 5 ఊళ్ళు ఇచ్చినా వాళ్లు రాజీకొస్తారు అని ఒక మధ్యమార్గాన్ని, ఒక ప్రాక్టికల్ పరిష్కారాన్ని కౌరవులకు స్వయంగా సూచించాడు. అరే అవును కదా, కృష్ణుడక్కడ ఒక ఆర్కిటెక్ట్ లాగా పరిష్కారాన్ని డిజైన్ చేశాడు. నిజంగా ఆనాడు ఆ కన్సిలియేషన్ సక్సెస్ అయ్యుంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేదే కాదు. ఖచ్చితంగా. మరి మీడియేషన్ విధానమేమిటి? ఇది కూడా పురాణాల నుంచే తీసుకున్నారా? రామాయణంలో ఘట్టాన్ని ఉదాహరణగా చెప్పారు కదా డాక్యుమెంట్లలో. సరిగ్గా పట్టుకున్నారు. మీడియేషన్ అనేది అత్యంత అనధికారిక పద్ధతి. సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 దీని గురించి మాట్లాడుతుంది. రామాయణంలో అంటే త్రేతయుగంలో అంగదుణ్ణి రావణుడి వద్దకు రాయబారిగా పంపిన ఘట్టం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంగదుడి రాయబారం. అవును. మీడియేటర్ కేవలం ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగేలా చూస్తాడు కాని ఆయన సొంతంగా ఎలాంటి తీర్పులివ్వడు. సమస్య మీదే, పరిష్కారం కూడా మీరే మాట్లాడుకుని తెలుసుకోవాలి అని ఒక కమ్యూనికేషన్ ఛానల్ లాగా మాత్రమే ఉంటాడు. ఓ, అర్థమైంది. అంటే కేవలం రిలేషన్షిప్ కౌన్సిలర్ లాగా మాటలు కలుపుతాడంతే. అంతే. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ పద్ధతుల అన్వయింపు అంటే అప్లికబిలిటీలో కూడా చాలా తేడా ఉంది కదా. మీరు ముందుగా ఆర్బిట్రేషన్కు వెళ్లాలంటే సెక్షన్ 7 ప్రకారం ఒక రూల్ ఉంది. అవును, సెక్షన్ 7. వివాదం రాకముందే అంటే మీరు కాంట్రాక్ట్ రాసుకునేటప్పుడే ఒక లిఖితపూర్వక ఒప్పందం, ఒక రిటర్న్ అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఉంటేనే ఆర్బిట్రేషన్కు వెళ్లగలం. కరెక్ట్. లేకపోతే కుదరదు. కానీ ఆశ్చర్యమేంటంటే కన్సిలియేషన్, మీడియేషన్లకు అలాంటి ముందస్తు ఒప్పందాలు ఏమీ అవసరం లేదు. గొడవ వచ్చిన తర్వాత కూడా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. విధానపరంగా, ప్రొసీజర్లో కూడా వాళ్లకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. అవునండి, ఇవి సిద్ధాంతపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. వీటివల్ల మనకి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. అవును, కాని ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. చెప్పండి. మనం ఇందాకట్నుండి సిద్ధాంతపరంగా ఇవి ఎంత గొప్పగా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ఇవి చాలా వేగంగా పనిచేస్తాయని చెప్పుకుంటున్నాం. కాని ఆచరణలోకొచ్చేసరికి వాస్తవ ప్రపంచంలో ఇవి కూడా కోర్టుల్లాగానే ఎక్కడో విఫలమవుతున్నట్లు అనిపిస్తుంది కదా. అది నిజమే. డాక్యుమెంటులో ఒక పాయింటుంది. 2020 ఫిబ్రవరి 8న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJI శరత్ అరవింద్ బోబ్డే గారు ఒక మాటన్నారు. ఆర్బిట్రేషన్ ఈజ్ నాట్ మెంట్ టు మిర్రర్ లిటిగేషన్ అని. అవును, ఆయన చాలా స్పష్టంగా ఆ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆర్బిట్రేషన్ అనేది కోర్టు కేసులను అనుకరించడానికి కాదు అని. ఒకవేళ ADRలో కూడా కోర్టులలాగా సుదీర్ఘమైన వాదనలు ఉంటే అది కోర్టు వ్యవహారంలాగే మారుతుందని హెచ్చరించారు. ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు ఎందుకు తమ దారి తప్పుతున్నాయి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. జస్టిస్ బోబ్డే గారు చెప్పినట్లుగా అసలు సమస్య మన చట్టాల్లో లేదు, మన ప్రజల మైండ్సెట్లో ఉంది. మైండ్సెట్లోనా? అంటే? అవును, మన దగ్గర వివాదం రాగానే కోర్టులకు వెళ్లడమే ఒక డీఫాల్ట్ మోడ్గా మారిపోయింది. ADR పద్ధతులను ఒక పూర్తిస్థాయి పరిష్కారంగా కాకుండా కేవలం ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే చూస్తున్నారు. అర్థమవుతోంది. ఓడిపోయిన పక్షం ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పును హుందాగా అంగీకరించకుండా ఆ తీర్పులో ఏవో లోసుగులు వెతికి మళ్లీ రెగ్యులర్ కోర్టుకు వెళ్తున్నారు. అదొక అలవాటుగా మారిపోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మన డాక్యుమెంట్లలోనే ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ DAMPL వర్సెస్ ఢిల్లీ మెట్రో DMRC కేసు.
ఆ వివరాలు చూస్తే నాకు నిజంగానే దిమ్మ తిరిగిపోయింది. అవును, ఆ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ల మధ్య ఆర్బిట్రేషన్ జరిగి 2017లో ఒక అవార్డొచ్చింది. కానీ ఆ డిఎంఆర్సీ డబ్బు చెల్లించడానికి బదులు మళ్లీ కోర్టులు చుట్టూ తిరిగారు. చివరకు 2021లో సుప్రీంకోర్టు ఆ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పినా కూడా 2022 వరకు డిఏఎంపీఎల్కు డబ్బులు రాలేదు. అవును, 5 ఏళ్లు పట్టింది. నా ప్రశ్న ఏంటంటే, సమయం ఆదా అవుతుందని చెప్పుకునే ఈ పద్ధతిలో డబ్బు చెల్లించడానికి 5 ఏళ్లు పడితే ఇక సామాన్యుడికి ఈ ఏడీఆర్పై నమ్మకం ఎలా కలుగుతుంది? మనం కోర్టుల స్థానంలో కేవలం ఇంకొన్ని మినీ కోర్టులను సృష్టిస్తున్నామా? మీరు కరెక్ట్ పాయింట్ పట్టారు. ఈ మినీ కోర్ట్ల కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం మన దగ్గర ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడమే. ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ అంటే సంస్థాగతమైనదా? అవును, ఈ విషయాన్ని జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఎత్తిచూపింది. విదేశాల్లో ఒక వ్యవస్థ ఉంటుంది, కానీ మన దేశంలో వ్యాపారులు ఇప్పటికీ ఒక సంస్థ ద్వారా కాకుండా వాళ్లకు వాళ్లే ఎవరో ఒకరిని ఆర్బిట్రేటర్గా ఎంచుకునే ఎడ్హాక్ ఆర్బిట్రేషన్ పైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు నైపుణ్యం గల ఆర్బిట్రేటర్ల కొరత మరియు ప్రభుత్వం మద్దతు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ అంతా గాడి తప్పుతోందని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఓహో, అంటే సమస్య మూలాల్లో ఉందన్నమాట. అయితే స్వదేశంలో ఉన్న ఈ సమస్యలను మనం వేగంగా అధిగమించాలి. ఖచ్చితంగా. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ డాక్యుమెంట్లలో మాజీ సీజీఐ ఎన్వి రమణగారి మాటలు ప్రస్తావించారు. ఆగస్టు 20, 2021న ఆయన ఒక మాటన్నారు: విదేశీ కంపెనీలు మన దేశం రావాలంటే ఇక్కడి సుదీర్ఘమైన కోర్టు కేసులంటేనే భయపడుతున్నారని. నిజమే, ఆ భయం వాళ్లకుంటుంది. అందుకే మన దేశంలో వ్యాపార సౌలభ్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగాలంటే ఆర్బిట్రేషన్, మీడియేషన్ ఎంతో ముఖ్యం. అవును, జస్టిస్ రమణగారు ఈ సందర్భంగా చెప్పిన ఒక అద్భుతమైన సామెతను మనమిక్కడ తప్పక గుర్తు చేసుకోవాలి. చెప్పండి. An ounce of mediation is worth a pound of arbitration and a ton of litigation. వావ్! టన్నుల కొద్ది కోర్టు కేసుల కంటే ఒక పౌండు ఆర్బిట్రేషన్ మేలు, ఆ పౌండు ఆర్బిట్రేషన్ కంటే ఒక ఔన్స్ మీడియేషన్ మరీ మేలు. చాలా బాగా చెప్పారు. అవును, మన భారతీయ కుటుంబాల్లో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం కొత్తేమీ కాదని సీజేఐ గుర్తుచేశారు. దాన్నే మనం వాణిజ్య రంగంలో కూడా ఒక హబ్గా ఎదిగేలా వాడుకోవాలి. సరే, ఒకవైపు మన పాత మైండ్ సెట్ గురించి, స్వదేశీ సమస్యల గురించి మాట్లాడుకున్నాం. మరోవైపు ఈ లోతైన విశ్లేషణ ముగింపు దశలో భవిష్యత్తు టెక్నాలజీ గురించి ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే కదా? అవును. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో అంటే ఐఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పాత్ర గురించి. అడ్వాన్స్డ్ ఏఐని వేల కొద్ది పేజీల డాక్యుమెంట్లను సెకండ్లలో చదివేసి పరిష్కారం చూపే ఒక సూపర్ అసిస్టెంట్తో పోల్చారు కదా. భవిష్యత్తులో ఈ సాంకేతికత వివాదాలను ఎలా వేగవంతం చేస్తుందో వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. టెక్నాలజీ పరంగా చూస్తే ఏఐ నిజంగానే ఒక అద్భుతం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో ప్రధానంగా డాక్యుమెంట్ల పరిశీలనకే చాలా సమయం పడుతుంది. మనుషులు నెలల తరబడి చేసే పనిని ఏఐ క్షణాల్లో చేస్తుంది. అంతేకాదు, ఖర్చులు మరియు సమయాన్ని అంచనా వేయడం, మునుపటి కేసుల ఆధారంగా సెటిల్మెంట్ మార్గాలను సూచించడం లాంటి వాటిల్లో కూడా ఏఐ చాలా ఉపయోగపడుతుంది. వినడానికి చాలా బాగుంది, కానీ దీనివల్ల మనుషుల అంటే ఆర్బిట్రేటర్ల ఉద్యోగాలు పోతాయా? లేదు, అలా జరగదు. ఏఐ అనేది మానవ సామర్థ్యాన్ని పెంచే అంటే ఆగ్మెంటింగ్ హ్యూమన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఒక సాధనమే తప్ప మనిషిని పూర్తిగా భర్తీ చెయ్యలేదని డాక్యుమెంట్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఓకే, ఒక టూల్లాగా మాత్రమే పనిచేస్తుందన్నమాట. అంతే. అందుకే ఏఐని వాడుకుంటూనే దానికి తోడుగా ఒక నిపుణులైన స్పెషలిస్ట్ ఆర్బిట్రేషన్ బార్ ఏర్పాటు ఆవశ్యకతను డాక్యుమెంట్లు నొక్కి చెబుతున్నాయి. చాలా క్లియర్గా అర్థమైంది. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం చాలా విషయాలు కవర్ చేశాం. కేవలం కోర్టు కేసుల భారాన్ని తగ్గించడమే కాకుండా వివాద పరిష్కారానికి ఏడీఆర్ ఎందుకు ఉత్తమమో, ఆర్బిట్రేషన్ కోర్టు వ్యవహారంలా ఎందుకు మారకూడదో మనం తెలుసుకున్నాం. అవును. అలాగే ఏఐ లాంటి ఆధునిక మార్పులు భవిష్యత్తుని ఎలా మలచబోతున్నాయో కూడా విశ్లేషించాం. ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇదంతా విన్నాక నా మదిలో ఒక సరికొత్త ఆలోచన మెదులుతోంది. ఏంటది? కృత్రిమ మేధ, అదే ఏఐ భవిష్యత్తులో ఏ వివాదానికైనా ఎంత ఖర్చవుతుంది, తీర్పు ఎలా వస్తుంది అని ముందే ఖచ్చితంగా అంచనా వేయగలిగితే
అసలు భవిష్యత్తులో మనం రాసుకునే కాంట్రాక్టులలో మనుషుల ప్రమేయమే లేకుండా సిస్టమ్ ఆటోమేటిక్గా తీర్పును అమలు చేసే ఒక ఆటో రిజాల్వ్ బటన్ వస్తుందేమో కదా. ఆటో రిజాల్వ్. అవును. ఒకవేళ అలా వస్తే అసలు మన న్యాయ వ్యవస్థకు భవిష్యత్తులో పనేముంటుంది?